నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ దాఖిల్ పోర్టల్. సో ఈ దాఖిల్ పోర్టల్ ఎందుకోసం, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకుందాం. సో ఈ దాఖిల్ అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సర్టిఫైడ్ పోర్టల్ అనమాట. అండ్ ఈ పోర్టల్ వాళ్ళు ఏంటంటే దీన్ని అన్ని రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి కూడా పంపిస్తున్నట్లుగా, అంటే అక్కడ కూడా అప్లై అయ్యేలాగా చేస్తున్నట్లుగా గవర్నమెంట్ తెలియజేసింది. సో ఈ దాఖిల్ అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో అది ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనమాట. అంటే మనకు అందించేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, కన్జ్యూమర్కి అందించేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలో కనుక ఏదైనా రాంగ్ జరిగినా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం కంప్లైంట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక పోర్టల్ అనమాట. దాని పేరే ఈ దాఖల్. సో ఈ దాఖల్ పోర్టల్ ద్వారా మన కంప్లైంట్స్ అనేవి ఈజీగా గవర్నమెంట్కి అందించడానికి వీలు కలుగుతుంది. దాన్ని కూడా అన్ని రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి అప్లై చేస్తున్నట్లుగా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అండ్ ఈ దాఖిల్ పోర్టల్ ఏదైతే చెప్తున్నారో అది రీసెంట్ టైంలోనే సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. అండ్ అది కూడా నేషన్ వైడ్ అనమాట. మన దేశం మొత్తం మీద కూడా ఈ దాఖిల్ అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది. సో ఈ యొక్క ఈ దాఖిల్ పోర్టల్ ద్వారా ఏంటంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, మన భారతదేశం మొత్తం మీద ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్స్ అనేవి రైజ్ చేయడానికి అవుతుంది. అండ్ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత కూడా మనం ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడి వరకు వచ్చింది, ఆ కేసు అనేది ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యింది అనేది కూడా మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అంటే మన కంప్లైంట్కి రిజల్ట్ ఏంటి, కంప్లైంట్ సాల్వ్ అయిందా లేదా అనేది కూడా మన యొక్క ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట. సో 2020లోనే అసలు ఇలా చేయాలి, ఒక పోర్టల్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. బట్ దాన్ని రీసెంట్ టైంలో అయితే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగారు అనమాట. ఏ విధంగా అంటే భారతదేశం మొత్తానికి కూడా ఒక మెకానిజం ద్వారా కన్జ్యూమర్ కేసెస్ అనేవి తీసుకోవడానికి వీలు కల్పిస్తూ చేశారు. సో ఇలా చేయడం ఎందుకోసం అంటే హ్యాజిల్ ఫ్రీ, ఈజీగా అందరికీ అందుబాటులో ఉండడం కోసం, అందరికీ తెలియడం కోసం అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కంప్లైంట్ చేయాలి అంటే అన్ని చోట్ల తిరిగి చేయకుండా మనం ఈజీగా మన సెల్ ఫోన్ నుంచే ఈ దాఖిల్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఈజీగా కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం అనమాట. దీనికి ఖర్చు తక్కువ. ఎందుకంటే మనం దీనికోసం ఎక్కడెక్కడో తిరిగి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి మన కంప్లైంట్కి రిజల్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అది తిరగకుండానే మన ఈజీగా ఒక పోర్టల్ ద్వారా వెబ్సైట్ లాగిన్ అయ్యి మన కంప్లైంట్ అనేది ఇచ్చి మన కంప్లైంట్ ఎంతవరకు రిజాల్వ్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో దాంతోపాటు కన్జ్యూమర్ రైట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఎంతవరకు మన హక్కుల గురించి పోరాడచ్చు, మనకి ఏదైనా రాంగ్ జరిగింది, సో దాన్ని కంప్లైంట్ చేసి మన యొక్క రిజల్ట్ ఏం కావాలో, మనకి ఏదైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నామో కన్జ్యూమర్ రైట్స్ పరంగా దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది అనమాట. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ పోర్టల్ ద్వారా మన కంప్లైంట్స్ అనేవి రైజ్ చేయడం ద్వారా మనం పేపర్లెస్ వర్కింగ్కి వెళ్తున్నట్టు. అంటే మనం ఒక పేపర్ మీద మన కంప్లైంట్ రాసిచ్చి మన డీటెయిల్స్ ఇచ్చి అలా అంతా కాకుండా త్రూ వెబ్సైట్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మన కంప్లైంట్ని కూడా గవర్నమెంట్కి సమర్పిస్తాం. సో మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్. అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. సో మన కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తున్నాం, ఎంతవరకు కంప్లైంట్ అనేది రిజాల్వ్ అయ్యింది, మనకి సొల్యూషన్ వచ్చిందా లేదా, మనకు న్యాయం జరిగిందా లేదా, మనకు జరిగినటువంటి మనం చేసినటువంటి కంప్లైంట్కి మనకి న్యాయం జరిగిందా లేదా అనేటువంటిది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కన్జ్యూమర్ రైట్స్ అంటాం. మనకి కన్జ్యూమర్ రైట్స్ అన్నప్పుడు ఏంటంటే వినియోగదారుల ఫోరం అంటాం. మనకి ఏదైనా వస్తువు యొక్క కాస్ట్ ఒక 1000 రూపాయలు అని చెప్పి మనకు ఒకళ్ళు అమ్మారు, అది వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వస్తువు యొక్క అసలు కాస్ట్ 500 మాత్రమే, మనల్ని మోసం చేసి 1000 రూపాయల ప్రొడక్ట్ అని చెప్పి మనకి ఇచ్చేసారనమాట. అది మనం తర్వాత తెలిసింది. సో మనల్ని మోసం చేసి ఆ ప్రొడక్ట్ క్వాలిటీ లేనటువంటి ప్రొడక్ట్ని 500 రూపాయలు ఉండేటువంటి విలువ చేసినటువంటి ప్రోడక్ట్ని మనకి 1000 రూపాయలని మోసం చేస్తున్నారు. సో ఇటువంటిది మనం ఈ కంప్లైంట్ కనుక రేస్ చేయగలిగితే ఈ దాఖిల్ పోర్టల్ ద్వారా మనకు న్యాయం జరిగేటువంటి ఛాన్స్ అనమాట. మనకు న్యాయం జరగడమే కాదు, ఇలా ఎవరైనా ఇదే ప్రోడక్ట్ ద్వారా ఎవరైనా మోసపోతే వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా
ఈ ప్రొడక్ట్కి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి అవగాహన అనేది కూడా వస్తుందన్నమాట. ఇండియా ర్యాంక్డ్ 49th అనమాట. ఎందు పరంగా ఈ యొక్క 49th ర్యాంక్ వచ్చిందంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అంటే మనకున్నటువంటి టెక్నాలజీని, నాలెడ్జ్ని అండ్ మనకి ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో దానిలో మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం, అంటే మనం అంటే ప్రజలు ఉపయోగించుకోవడం, మన గవర్నమెంట్ ఉపయోగించుకోవడం కూడా, వాటన్నిటి పరంగా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కావచ్చు, మన యొక్క జీవన విధానంలో ఎంతవరకు మనం మారామనేది కూడా మనకి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క ఇండెక్స్ కోసం ఎటువంటి పిల్లర్స్ని తీసుకున్నారంటే టెక్నాలజీ పరంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాం, పీపుల్ ఎంతవరకు కొత్త టెక్నాలజీకి అలవాటు పడ్డారు, గవర్నెన్స్ ఏ విధంగా ఉందంటే పరిపాలన విభాగంలో మనం టెక్నాలజీని ఎంతవరకు వినియోగించగలుగుతున్నాం, అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. మనం ప్రజెంట్ టైంలో ఏఐ నాలెడ్జ్ని చాలా చోట్ల వినియోగిస్తూ ఉన్నాం, దానికి ఎక్కువ మంది అలవాటు పడుతూ ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి సిస్టమేటిక్గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రజలు వినియోగిస్తున్నారు. టెక్నాలజీకి దేశం అలవాటు పడుతూ ఉంది. మన పరిపాలన పరంగా కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించబోతున్నారు. అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అంటే ఎక్కడెక్కడ మనం ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నాం, ఈ విధంగా ఉంటుంది. లేదా మనకి ఈజీగా ఇంకా తెలియాలంటే నెట్వర్క్ రెడీనెస్ పరంగా మనకు వచ్చినటువంటి నాలెడ్జ్లో కొత్తగా ఏదైనా యాప్ క్రియేట్ చేస్తే దాన్ని ఎంతవరకు వినియోగించుకోగలిగాం, ప్రజలకి ఎంతవరకు రీచ్ అయింది, అది పరిపాలన పరంగా ఉపయోగపడిందా లేదా, అండ్ ప్రజలకి అందరికీ దానివల్ల యూజ్ ఉందా లేదా, ఇటువంటి అన్ని అంశాల మీద డిపెండ్ అయ్యే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది డిజైన్ చేసి దానికి ప్రతి ఇయర్ ర్యాంకింగ్స్ అని ఇస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ మన ర్యాంక్ వచ్చేసి 49th అనమాట. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అనేది ర్యాంక్ చాలా మెరుగుపడిందని చెప్పుకోవాలి మనం, ఎందుకంటే టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఇండియా పరంగా మన ర్యాంక్ ఎంత చెప్పాం, ఫస్ట్ ర్యాంక్ అనమాట. దేనిలో ఏ స్పెసిఫిక్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా మనం ఎక్కువగా ఇన్నోవేషన్స్ అనేవి చేస్తూ ఉన్నాం, వాటి పరంగా కొత్తగా వచ్చినటువంటి పబ్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఏ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ ఐసిటి సర్వీస్ ఎక్స్పోర్ట్, ఇవన్నిటి పరంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడెక్కడ వినియోగించే క్రమం పెరుగుతూ ఉంది. వాటి వల్ల ఎక్కువ మంది సర్వీసెస్ పరంగా, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా వీటిని వినియోగించడం అనేది చేస్తుండటం వల్ల ఏంటంటే మన భారతదేశం ఈ అంశం పరంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ టోటల్గా నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో అయితే 49th పొజిషన్లో వచ్చింది 2024కి. లాస్ట్ ఇయర్ 2023 టైంలో ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని పొజిషన్ 60 అనమాట. ఈ ఇయర్ 49కి వచ్చింది. అండ్ ఇంకొక విషయంలో లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఎంతవరకు ఎకానమీ పరంగా వృద్ధి చెందగలిగారు టెక్నాలజీని యూజ్ చేసుకొని అనేటువంటి విషయాలు అయితే వియత్నాం తర్వాత మన దేశం సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. ఇది ఒక కేటగిరీ అనమాట. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో ఇంకొక కేటగిరీ లో మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటి జాబితాలో మన దేశం సెకండ్ జాబితా నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో బెస్ట్గా ప్రూవ్ చేసుకున్నటువంటి దేశంగా. అండ్ ఫస్ట్ పొజిషన్లో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్కి ఫస్ట్ పొజిషన్లో వచ్చినటువంటి దేశం యుఎస్ఏ, సెకండ్ సింగపూర్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ సౌత్ కొరియా. సో ఇలా అన్ని దేశాలు టెక్నాలజీని వినియోగంలో అండ్ ఈజీగా వాళ్ళ యొక్క దేశంలో వినియోగించే క్రమంలో ఈ పొజిషన్స్లో రావడం జరిగింది. అండ్ ఏఐ టెక్నాలజీ పరంగా, సో ఇప్పుడు చెప్పుకున్నట్టు పరంగా ఏఐ టెక్నాలజీ పరంగా వినియోగించుకునే విషయంలో అంటే పబ్లికేషన్స్ పరంగా ఏఐ గ్రోత్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా కొత్త టెక్నాలజీస్ని వినియోగించి డివైస్ని తయారు చేయడం కావచ్చు, కొత్త టాలెంట్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే మన భారతదేశంలో. సో వాటి పరంగా మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. అండ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ పరంగా ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది ప్రపంచం మొత్తం మీద. ఎటువంటి విషయాలంటే మొబైల్ బ్రాడ్బ్యాండ్ ట్రాఫిక్ అనేది మన దేశంలో ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నెట్వర్క్స్ని అంటే సిగ్నలింగ్ వ్యవస్థను వినియోగించుకొని సెల్ ఫోన్ వాడకం అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నాం. కంపేర్డ్ మన ప్రపంచం మొత్తాన్ని కనుక దృష్టిలో ఉంచుకొని ర్యాంకింగ్స్ ఇస్తే మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా వినియోగించుకునేటువంటి దేశాల్లో మన దేశం సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. అండ్
టెలికాం రంగం మీద ఎవరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి జాబితాలో మన భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంక్ 4th పొజిషన్ అనమాట. 4వ ర్యాంక్ రావడం జరిగింది. ఏ విధంగా టెలికాం రంగం కోసం ప్రపంచం మొత్తంలోని నిధులు కేటాయిస్తున్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 4వ స్థానంలో రావడం జరిగింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్లో 2వ స్థానంలో రావడం జరిగింది. ఏఐ నాలెడ్జ్ పరంగా 1st పొజిషన్లో రావడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్కి IATF 2024లో బ్రోంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి అవార్డు ఏంటంటే బ్రోంజ్ అన్నమాట. సో ఇందులో ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని పరంగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఏదైతే రీసెంట్ టైంలో జరిగిందో దానిలో బ్రోంజ్ సాధించినటువంటి విభాగం ఏంటంటే పంచాయతీరాజ్ విభాగం అనమాట. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి ఎందుకనేది. సో రీసెంట్ టైంలో అయితే ఈ IITF ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఏదైతే ఉందో ఒక ఎగ్జిబిషన్ ఫెయిర్ అనమాట, అది నిర్వహించారు. సో అక్కడ ఏంటంటే అక్కడ చాలా రకాలైనటువంటి శకటాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేసినప్పుడు వాటి యొక్క వినియోగం కావచ్చు, వాటి యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వాటికి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్కి వచ్చినటువంటి అవార్డు ఏంటంటే బ్రోంజ్ మెడల్ అనేది సాధించిందనమాట మన భారతదేశంలో ఈ జరిగినటువంటి ఈ యొక్క ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో. సో ఇది ఎన్నోసారి జరిగింది ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది అంటే 43వసారి నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రేడ్ ఫేర్ ఈ రీసెంట్ టైంలో జరిగింది ఏదైతే ఉందో దానిలో పంచాయతీరాజ్ వ్యవస్థకి బ్రోంజ్ మెడల్ వచ్చింది. సో దానికోసం ఆ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి థీమ్ ఏదంటే పంచాయత్ అట్ వికసిత్ భారత్ 2047. వికసిత భారత్ 2047 అనేది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అంటే ఒక విజన్ అనమాట. 2047 కల్లా కూడా మన భారతదేశం ఈ విధంగా ఉండబోతుంది అనేది వికసిత భారత్ 2047గా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి థీమ్తో ఆ టైం కల్లా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి దాంతో ఆ థీమ్ తోటి ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదేంటంటే మన రూరల్ ఇండియాని, నథింగ్ బట్ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే మన గ్రామీణ భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రామీణ భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో ప్రతి పల్లెకి కూడా డిజిటల్ ఇండియా అనేది ఏ విధంగా మారబోతుంది అనేటువంటి చూపించారు అనమాట వాళ్ళ యొక్క థీమ్లో. అండ్ 2047 కల్లా కూడా భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారే క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క విధానాలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఇందులో తెలియజేశారనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుంది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.